ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ ఓం ఓముక వందనాలు ప్రణామాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ శ్రీమద్భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ పర్వతనామము స్వామి ఆత్మానంద సరస్వతి గారు విరచిత భాష్యోపేతము తెలుగు అనుకృతి వేదంగ పారంగత దర్శన శాస్త్రవేత్త కళాప్రపూర్ణ పండిత గోపదేవ శాస్త్రి గారు విరచిత టీకా తాత్పర్య వివరణము అవతారవాద సంహితము ప్రకాశకులు ఆర్య సమాజం కూచిపూడి. ఈ భగవద్గీత విశుద్ధ భగవద్గీత. ఇందులో 12వ అధ్యాయం కొంతవరకు అధ్యయనం చేసినాం. యోగాభ్యాసం చేసేటప్పుడు అంటే ధ్యాన స్థితికి ప్రయత్నం చేసేటప్పుడు మన ప్రదేశం, మన కూర్చునే స్థలం అది ఎలా ఉండాలి, ఎటువంటి ఆసనం వేసుకోవాలి, ఏ ఆసనం పైన ఏం వేసుకోవాలి, వస్త్రము మృగచర్మం, దానిపైన దర్భాసనం, శైల అజిన కుశోత్తరం, మనసును ఏకాగ్రం చేసుకోవాలి. ముఖ్యంగా ఎగుడు దిగుడు లేని ప్రదేశం ఉండాలి. ఆసనం స్థిరంగా ఉండాలి. మనసును ఏకాగ్రం చేసుకోవడం. తర్వాత నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోవాలి, స్థిరంగా ఉంచుకోవాలి. నాసికాగ్రం ముక్కు చివర కానీ నాలుగు చివర కానీ ఉరుకటి కానీ సహస్రారం, విశుద్ధ చక్రం అంటే కంఠం కానీ హృదయం కానీ నాభి కానీ ఏవైతే చక్రాలు ఉంటాయో ఆ చక్రాలు లేదా ఎక్కడైనా ధారణ కేంద్రాలు, దేనైనా ధారణ కేంద్రంగా మార్చుకొని ఏకాగ్రం చేసే ప్రయత్నం చేయాలి అని చెప్పుకోవడం జరిగింది. ఎటువంటి చంచలత్వం లేకుండా, దిశలు చూడకుండా, ముఖ్యంగా అక్కడిక్కడ చూడకుండా ఉండాలి. దిక్కులు చూడకుండా ఇదంతా కూడా ఆత్మవిశుద్ధి, ఆత్మశుద్ధి కొరకు చేసుకోవాలి. విశుద్ధం కొరకు. ఆత్మశుద్ధి కాకుండా ఆనందం లభించదు. ఆత్మశుద్ధి అంటే విద్య రావడం, అశుద్ధి అంటే అవిద్య. అవిద్యను దూరం చేసుకోవడం ముఖ్యం. ఇంతవరకు మనం పూర్తి చేసుకున్నాం. 10వ శ్లోకం. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషత. కొత్త పుస్తకం ఉన్నది చూసుకోండి. కర్వాన్ సశేష ఉంది, సా కాదు, నా. సర్వాన్ అశేషత, సర్వాన్ అశేషత, సా అక్షరం మార్చుకోండి, నా. సర్వాన్ అశేషత. మనసైవేంద్రియ, మనస ఏవ ఇంద్రియ గ్రామం, మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతత. 2 శ్లోకాలు ఒక దగ్గర ఉన్నాయి. శనై శనై ఉపరమేత్, శనై శనై రూపరమేత్. ఆ మధ్యలో శనై తర్వాత అంటే 2వ శనై తర్వాత విసర్గ ఉంది, అది తీసేయండి. శనై శనై రూ మధ్యలో విసర్గ, అది తీసేయండి. శనై శనై రూపరమేత్ అంటే శనై శనై ఉపరమేత్. బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. 2 శ్లోకాలు. 2 శ్లోకాల తిరువార్థం చెప్పండి పద్మతమ్మ గారు.
గురూజీ నమస్తే గురూజీ. 10-11 చెప్పండి. సంకల్ప ప్రభవాన్, సంకల్పం వలన కలిగిన సర్వాన్ కామాన్, సమస్త కామములను అశేషతః త్యక్త్వా విడిచి ఇంద్రియ గ్రామము, ఇంద్రియ సముదాయమును మనసా ఏవ, మనసుతోనే, సమంతతః అన్ని వైపుల నుండి నియమించి, ధృతి గృహీతయ ధైర్యముతో స్థిరపరచబడిన బుద్ధితో మనః ఆత్మ సమస్తం కృత్వా, మనస్సును ఆత్మయందు నిలిపి శనై నెమ్మదిగా ఉపరమేత్ శాంతుడు కావలయును. కించిత్ అపి కొంచెము కూడా ఏమియు న చింతయత్ ఆలోచింపరాదు. తాత్పర్యం: మనసు నిట్లు నాసికాగ్రామమున నిలపి ఇంద్రియ వ్యాపారములను కట్టిపెట్టి మానసిక సంకల్పములు అన్నింటినీ విడువవలెను. స్థిరమైన బుద్ధితో బాహ్య వృత్తులను అన్నింటినీ నెమ్మదిగా తొలగించి మనస్సును తనలోనే ఉండునట్లు చేసుకొనవలెను. ఆ సమయములో మనస్సున ఎట్టి ఆలోచనలు రాకుండానట్లు ప్రయత్నింపవలెను. ఓం. ఎట్టి ఆలోచన రాకుండా చేసుకోవాలి. ఇదంతా ఎప్పుడు నెమ్మదిగా క్రమంగా బాహ్య వృత్తులన్నింటినీ. ధ్యానం అంటే అది ధ్యానం నిర్విషయం మనః తత్రేకతానత ధ్యానం. రాగోపహతిర్ ధ్యానం అన్నారు సాంఖ్య దర్శనంలో. రాగ ఉపహతి, రాగాలు లేకుండా ఉపరమించడం, పూర్తిగా లేకుండా చేసుకోవడం. రాగాలు అంటే రాగము, ద్వేషము, మోహం ఏవి కూడా లేకుండా. బాహ్య వృత్తులు, బాహ్య ఆలోచనలు అంటే ప్రాపంచిక ఆలోచన లేకుండా చేసుకోవాలి. ఆలోచన ఉంటుంది మనసున్నప్పుడు, తప్పకుండా ఆలోచనలు వస్తాయి. చిత్తంలో తప్పకుండా ఆలోచన అలలు లేస్తాయి, లేపుతాం, ఆగడం ఉండదు. కానీ ప్రాపంచిక విషయాలు ఉండకూడదు. ధ్యానం అంటేనే ధ్యానం నిర్విషయం మనః. విషయాలు ఉండకూడదు, ఏ విషయం ఉండకూడదు. ఏ విషయాలు? ప్రాపంచిక, భౌతిక, బాహ్య విషయాలు ఉండకూడదు. భగవంతుని విషయం ఉండొచ్చు, ఆత్మ, పరమాత్మ, మూల ప్రకృతి, ఈ విషయాలు ఉంటాయి. వాటి రహస్యం తెలుసుకోవాలి, మూలం తెలుసుకోవాలి. కాబట్టి ఆ విషయాలు ఉంటాయి. దాని గురించి ధ్యానం అంటేనే చెప్పండి. ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం అంటే నిర్విషయమైన విషయం ఏమి లేకుండా. నేను చెప్పాను, అది నేను చెప్పింది కాకుండా ధ్యానం అంటే నిర్విషయం. అది విషయాలు లేకుండా ధ్యానం అంటే మామూలుగా అసలు ఏమనుకుంటున్నారు? నా ప్రశ్న ఇది. ధ్యానం అంటే నిర్విషయమన రాగోపహతిర్ ధ్యానం తత్రేకతానత ధ్యానం. పతంజలి దర్శనంలో పతంజలి మహర్షి తత్రేకతానత ధ్యానం అన్నారు. అంటే ఆలోచించకుండా రాకుండా నేనేమంటున్నా అంటే, మీరు అసలు మీకు ఏం అర్థమైంది ధ్యానం అంటే? ఆ సూత్రాలు, నిర్వచనాలు కాదు గురూజీ. చిత్తం ఏకాగ్రం కావడం గురూజీ. నాకైతే అట్లానే అనుభవం అయింది గురూజీ. ధ్యానం ఒకటేమో ధ్యానం నిర్విషయం అంటే బాహ్య విషయాలు ఉండకూడదు అంటే లోపల ఇంకేమో జరగదా? ధ్యానం ఏం జరగదా? జరుగుతుంది. ఆలోచనలు లేపుతాం, చిత్తంలో వృత్తులు లేస్తుంటాయి. ధ్యానం చేస్తున్నప్పుడు తప్పకుండా వృత్తులు ఉంటాయి. సమాధి స్థితిలో ఏ సమాధి? అది అసంప్రజాత సమాధిలో. అప్పుడు ఆలోచనలు ఆపుతాము, మన అదుపులో ఉంచుకుంటాం. యోగస్థిత వృత్తి నీ పూర్వక రుధిర్ ఆవరణే. నీ అంటే నిష్ఠతో, నియమాలతో, నిరంతరము, నియమితంగా, ఇన్ని అర్థాలు వస్తాయి. నీ అంటే నిరంతరం. రుధిర ఆవరణ, మన ఆవరణలో ఉండాలి, ఆవరించాలి. అంటే మన అదుపులో ఉండాలి, సాధకుని యొక్క అదుపులో ఉండాలి పూర్తిగా. అంటే తామసిక, రాజసిక వృత్తులన్నీ కూడా ముందు అవసరం లేకుండా అవసరం ఉండకూడదు. తామసిక వృత్తులు అంటే తామసిక ఆలోచనలు
రాజసిక ఆలోచన అవసరం లేకుండా అయిపోవాలి. ఉమ్, ఇప్పుడు సాధ్యము? మన ఆహారం, మన ఆలోచనలు, మన వ్యవహారం, మన భావాలు, మన విద్య, అవిద్య, మన అనుభవాలు, మన అనుభూతులు అన్ని కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది. దగ్ధ బీజ భావము మార్చేయాలి, భస్మం చేయాలి, బూడిద చేసేయాలి, బీజాలు కూడా ఉండకుండా చేయాలి. నమస్కారం. సాత్విక తర్వాత సాత్విక కూడా సాత్విక్. ఉమ్, ఏం అవసరం లేదు, ఇక ఉమ్, ఏ ఆలోచన అవసరం లేదు. ప్రాపంచిక విషయం. రెండో కాలు ఇబ్బంది. అమ్మ మ్యూట్లో ఉండండి. మాట్లాడేవారు మ్యూట్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇంటి మాట మాట్లాడేవారు. నిర్మలమ్మ గారు మ్యూట్లో ఉండండి. నిర్మలమ్మ గారు మ్యూట్లో ఉండండి. గురూజీ. ఉమ్, మేము మాట్లాడి రికార్డ్ అవుతాయమ్మా సమస్యలు. చూసుకోలేదు గురుజీ. జాగ్రత్త. ఎన్ని అయితే విషయాలు ఉన్నాయి గురూజీ. అయితే మనం ఒకటొకటి అది ఏమన్నా నెమ్మదిగా క్రమంగా మెల్లమెల్లగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడే ఆగిపోవాలి, ఇప్పుడే ధ్యానం కుదరంటే కానే కాదు. అయితే ధ్యానం అనగానే ఆలోచనలు ఆగిపోవడం ఉండదు. ధ్యానం అంటే ఏమన్నారు? ఇదంతా నిర్వచనాల సూత్రాల తర్వాత. అసలు ధ్యానం అంటే ఏమనుకుంటున్నారు? మీరు ఏమనుకుంటున్నారు అది చెప్పండి. ఇప్పుడు ధ్యానం చేసేవారు ఉన్నారు కదా, మీరు ధ్యానం చేస్తున్నారు ఎన్నో ఏళ్ళ నుంచి. రకరకాల ధ్యానం చేసిన వారు ఉన్నారు. మీకు అనుభవాలు ఉన్నాయి ధ్యానం పేరుతో. ఆ ధ్యానంలో మీరు ఏం చేస్తున్నారు, ఏం చేసినారు చెప్పండి. ఇప్పుడు చేస్తున్నారు చెప్పండి. ఇందాక చెప్పిన ఈ నిర్వచన సూత్రాలు పక్కన పెట్టేసేయండి. మీరేం చేస్తున్నారు ధ్యానం పేరుతో? గురూజీ, ఆ, కూర్చొని అంటే స్థిరంగా కూర్చొని ఉన్నప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. తర్వాత కొద్దిసేపు ఉండవు. మరి అది ఎంతసేపు అనేది తెలీదు. ఒక్కొక్కసారి అది మరి నిద్రలోకి వెళ్ళిపోవడమా, ఒక్కొక్కసారి ఏమో రెండు అంటే ఒకటి ఒకటి రెండు కనిపిస్తుంటాయి అన్నమాట. ఒకదాన్ని ఒకటి గమనిస్తున్నట్టుగా ఉంటది. ఒక్కొక్కసారేమో మరి ఏం తెలీదు. అది బహుశా నిద్రలోకి వెళ్ళిపోవడమా, విశ్రాంతిలోకి వెళ్ళిపోవడమా తెలీదు. అట్లా ఎంతసేపు జరుగుతుందో కూడా తెలియదు గురుజీ. అదైతే నా అనుభవం గురుజీ. శరీరం అలసిపోయి లేదా మనసు అలసిపోయి, రెండు అలసిపోయి, శరీరం అలసిపోయి కూడా ఉంటుంది. మనసు అలసిపోయి లేదా ఒక మనసులో సాత్విక వృత్తి కూడా ఉన్నప్పుడు ఒక ప్రశాంతత, ఒక శాంతి, ఒక హాయి, ఒక సంతృప్తి కలుగుతుంది. అదే ధ్యానం అనుకుంటాం మనం. అది ఏకాగ్రత అంతే గురుజీ. ఏకాగ్రం కూడా కాదు. ఏకాగ్రం అంటే వేరే ఆలోచన అసలు రానే రావద్దు. అరగంట గంట ఇంతైనా 5 నిమిషాలు 10 నిమిషాలు వేరే ఆలోచన ఏమాత్రం రావద్దు. ఒకే ఆలోచన నిరంతరం. ఏకతానత ధ్యానం పతంజలి సూత్రం అది. ఏకతానత అంటే ఒకే విధంగా ఏమంటారంటే, ఉదాహరణకు ఒక తేనె కానీ లేదా నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా అనుకోండి, దాన్ని ఒక సీసా అంటే సన్న మూతి ఉన్నటువంటి నింపేటప్పుడు ఎలా నింపుతాం? ఒక ధారగా చాలా ఏకాగ్రం చేసి ఒకే ధారగా నింపాలి. కొంచెం అటు ఇటు అయితే పక్కన పడిపోతుంది ఆ స్థితి అనుకోండి. ఎంత జాగ్రత్త నింపుతాము? ఆ ధార కూడా నిరంతరం ఉండాలి, తెగకుండా ఉండాలి. ఏకతానత ధ్యానం కటు కాకూడదు ఆ ధార. అది ధ్యానం అన్నారు పతంజలి మహర్షి. సాంఖ్య దర్శనంలో కపిల మహర్షి ఏమన్నారు? ధ్యానం నిర్వేశమన్నారు. అదే సాంఖ్య దర్శనంలో మరో చోట చెప్తారు, రాగ ఉపహతిర్ ధ్యానం అంటే రాగద్వేషాలు మోహాలు ఇవన్నీ లేకుండా వాటిని ఉంచడమే ధ్యానం అన్నారు. అదే విషయం వస్తుంది, తిప్పితే అక్కడికి వస్తుంది. కానీ మీరు ధ్యానం చేసేటప్పుడు ఏం చేస్తున్నారు, ఏ స్థితి వస్తుంది? శరీరం అలిసిపోయి నిద్ర స్థితి వస్తుందా, మనసు అలిసిపోయి వస్తుందా, ఏ స్థితిలో ఉంటున్నారు? లేదా ఒక సాత్విక వృత్తి వచ్చి అట్లా ఆగిపోతున్నారా? అది ఏకాగ్రం అనుకుంటున్నారు, కానీ ఏకాగ్రత రావట్లేదు. ఇంకా ధ్యానంలో ఏకాగ్రత ఉండదు. అనిపిస్తుంది ఏకాగ్రత అనిపిస్తుంది, ఏకాగ్రత అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ మొత్తం పూర్తి కాదు. అది ఎప్పుడు అవుతుందంటే ఏమాత్రం బాహ్య వృత్తులు లేకుండా, బయట ప్రపంచం లేకుండా, ఏ టాపిక్ లేకుండా, ఏ టాపిక్ గురించి ఆలోచన లేకుండా, అందులో మన కుటుంబము, మన శరీరము, మన మనస్సు, ఇంద్రియాలు, బయట ప్రపంచం, దేశము, ధర్మం, అది ఇది ఏది లేకుండా ఉండాలి. అది ఉంటుందా? కేవలం ఆత్మ గురించే నేను 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 నా స్వరూపం, నేను జ్ఞానిని, నేను చైతన్యం, ఇదే ఉంటుందా? ఇంకేమైనా ఉంటుందా? లేదు చూసుకోండి.
లేదా పరమాత్మ లేదా మూల ప్రకృతి అవి ఉంటున్నాయి. మూడు సబ్జెక్టులు ఉండాలి, 3 టాపిక్లు ఉండాలి. అది ఉంటుందా? అందులో ఏదో ఒక టాపిక్, మళ్ళీ ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు ఓం అన్నారు అనుకోండి, ఓం రక్షక అన్నారు అనుకోండి, ఓం రక్షక తప్ప ఇంకా వేరే ఓం ఆనంద, ఓం సర్వశక్తిమాన్ ఇవన్నీ ఏం రాకూడదు. అంటే ఉదాహరణకు ఒక శబ్దాన్ని తీసుకొని జపం చేసేటప్పుడు ఏకాగ్రం చేద్దాం అనుకున్నారు, ఏకాగ్రం కోసం ప్రయత్నం చేస్తున్నారు, అదే ధ్యానం అనుకుంటున్నారు, చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓం ఆనంద, ఓం ఆనంద, ఓం ఆనంద, ఓం ఆనంద. ఓం ఆనందం ఉందా? ఆనందము అదే భావన ఉందా? ఆనందం అంటున్నాం కానీ లోపల అసలు ఆనందం, సచ్చిదానందం అన్ని వస్తున్నాయా? భగవంతుని యొక్క నామాల్లో కూడా మళ్ళీ అవి రాకూడదు. ఆ శబ్దమే, ఆ అర్థమే, ఆ భావనే ఉండాలి. జప తదర్థ భావనం, అదే భావన ఉండాలి. అయినా అది జపం, మళ్ళీ అది ధ్యానం కాదు. అది జపమే, ధ్యానం కాదు. పతంజలి మహర్షి ఏమన్నారు? తత్ జప తదర్థ భావనం తస్య వాచక ప్రణవ. దాని తర్వాత సూత్రం తత్ జప తద్ అర్థ భావన, అర్థభావనతో చేయాలి పూర్తిగా. అదే భావన ఉంటుందా? అది జపం మళ్ళీ. మన ధ్యానం కాదు, జపమే మరి అది. మరి ఇంతవరకు ఇంతవరకు ఎవరైనా ధ్యానం చేసినట్ట చేయనట్ట జీవితంలో? ధ్యానంకి కూర్చున్నాను గురించి. దీన్ని బట్టి ఎవరైనా మీరు ధ్యానం కుదిరినట్ట లేదా? జీవితంలో ఒక్కసారి ధ్యానం కుదిరిందా? ధ్యానం చేశారా మీరు? ఎవరైనా చెప్పండి. దీనిని బట్టి మీరు ఎప్పుడైనా ధ్యానం చేసినట్ట చేయనట్ట? ఇప్పుడు ఏమనిపిస్తుంది? మాకు ధ్యానం ఏమీ కుదరలేదు. కూర్చుంటున్నాం ఎన్నోసార్లు ధ్యానం కుదిరిందమ్మా. మీరు అందరు కూడా ధ్యానం చేసిన వారు, అందరు ధ్యానులే. ధ్యానం కుదిరిన వారు ఎవరు లేరు. మీ అందరు ధ్యానం కుదిరింది ఎన్నోసార్లు. ఇప్పుడు కూడా ధ్యానం కుదురుతుంది. కానీ భగవంతుని ధ్యానం లేదు, కానీ వేరే ధ్యానాలు కుదురుతున్నాయి. చూసుకోండి. ధ్యానం చేయట్లేదా? ఎన్నో ధ్యానాలు చేస్తున్నారు, అందరు ధ్యానం కుదురుతుంది, అందరు ఏకాగ్రం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎంత రజోగుణం ఉన్నా, ఎంత తమో గుణం ఉన్నా, ఏ గుణం ఉన్నా అందరు ధ్యానం చేస్తారు. ధ్యానం మీకు తెలియదు అంతే, మీరు ధ్యానం చేస్తున్నట్టు. ఎందుకు ధ్యానం చేయలేదు? ధ్యానం చేయలేదు ఎప్పుడు? చూసుకోండి. రేపు ఎగ్జామ్, గంట తర్వాత ఎగ్జామ్ ఉంది, అప్పుడు ఏం చేశారు మీరు? అంతేందుకు, ఎగ్జామ్ హాల్ అందరూ ఎగ్జామ్ రాసిన వారు ఉన్నారు కదా, పరీక్ష రాసిన వారు ఉన్నారు కదా. సరే, పరీక్ష తల్లు చెప్పండి, మీరు వంట చేసేటప్పుడు కొత్త వంట అనుకోండి, ఇది ఒక పూజలు ఉన్నారు, ఒక దీక్షలు ఉన్నారు, అప్పుడు ఎట్లా ఉంటుంది? అంతేందుకు, ఒక అతిథి వచ్చినాడు, నేను వచ్చినా అనుకోండి, నాకే వంట చేసి పెడతారు, అప్పుడు ఎలా ఉంటారు మీరు? అదే ధ్యానం. వేరే ఆలోచనలు వస్తున్నాయా ఆ టైంలో? ఏమి రాదు. సరే, ఒక విషయం మీకు ఒక ప్రశ్న వేయడం జరిగింది. ఈ భౌతికతలో ఒక శబ్దం ఉందమ్మా. ఆ శబ్దం ఏ అధ్యాయంలో ఉందో, ఏ శ్లోకం తెలియలేదు, కానీ ఈ శబ్దం చాలా విలువైన శబ్దం, ఇది చాలా ముఖ్యమైన శబ్దం ఉంది అని శబ్దం ఇచ్చినాను మీకు. శబ్దం యొక్క అర్థం కూడా చెప్పినాను. మీరు వెతుకుతున్నారు. ఏం వెతుకుతున్నారు? భౌతికత పుస్తకం తీసి. ఆ శబ్దం మీదనే ఉంది ధ్యానం అంతా. ఎన్నో శబ్దాలు మీ ముందు ఉంటాయి, కానీ అదే ఉంది. ఎన్నో శబ్దాలు మీ ముందు ఉన్నాయి, కానీ నేను ఇచ్చిన శబ్దం మీకు అదే గుర్తుంటుంది. అదే మాటికి అదే శబ్దం, అదే ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది. ఇంకొక ఉదాహరణ, ఒక వస్తువు ఉంది, ఒక బంగారం అనుకోండి, ఒక ఆభరణం అనుకోండి, అకస్మాత్తుగా పోయింది. వెతుకుతున్నారు. ఏం వెతుకుతున్నారు? బంగారం. కానీ మీ వస్తువు మీకు తెలుసు, కానీ అప్పుడు మీ ఫ్రెండ్ వచ్చినప్పుడు మీ ఫ్రెండ్ చెప్పినారు, ఈ వస్తువు ఇలా ఉంటుంది, ఇంత మందం ఉంటుంది, ఈ ఆకారం ఉంటుందని చెప్పారు. అది ఆభరణం అనుకోండి, ఒక వస్తువు అనుకోండి, ఒక చెంబు అనుకోండి, ఒక గ్లాసు, ఒక గిన్నె అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి. ఆ వ్యక్తి చూడలేదు ఆ వస్తువు ఎలా ఉంటుందో. మీరు మొత్తం వర్ణించి చెప్పినారు, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పారు, ఇంత బరువు ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పారు. ఆ వ్యక్తి కూడా వెతుకుతున్నాడు. ఆ వస్తువు ఎప్పుడు ఆ వ్యక్తి చూడలేదు, ఆయన వెతుకుతున్నాడు. ఆ వ్యక్తి మైండ్ లో ఏముంటుంది? దాని యొక్క ఆకారము, మీరు వర్ణించినట్టు అదే మైండ్ లో ఉంటుంది. అప్పుడు ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తి? చూస్తున్నాడు, వెతుకుతున్నాడు. ఏ వస్తువును చూస్తున్నాడు? లోపల ముందర ఎన్నో వస్తువులు ఉన్నాయి, ఏది కనిపించదు, ఏ వస్తువు కనిపించదు కదా. ఇటువంటి మీకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఎగ్జామ్ హాల్లో పరీక్ష రాస్తున్నారు, ఒక ప్రశ్న సమాధానం రాస్తున్నారు. ఆ సమాధానం మీకు వచ్చు, రాస్తున్నారు. ఆ టైంలో ఆ ప్రశ్నకు సమాధానం రాస్తున్నారా, వేరే ప్రశ్నకు సమాధానం రాస్తారా?
ఏ ప్రశ్నకు సమాధానం రాస్తారు? ఏ ప్రశ్న ఇస్తే దానికి సమాధానం. సమాధానం మీకు వచ్చు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చు, ఆన్సర్ రాస్తున్నారు. అప్పుడు మీ మనసు ఎక్కడ ఉంది, ఎలా ఉంది? ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలని ఆలోచన. సమాధానం చెప్పడం కాదమ్మా, ఎగ్జామ్ రాస్తున్నారు. ఆ ప్రశ్నకు ఆ సమాధానం వస్తుందా, వేరే సమాధానం రాస్తున్నారా? వేరేది వేరే రాదు, ఆ అదే ప్రశ్న అదే వస్తుంది, అదే అదే వస్తుంది. సమాధానం వస్తుంది. ఏ మరి ప్రశ్న అది ఉంటే దానికి అదే సమాధానం స్థితి, రాదు. అదే స్థితి ధ్యాన స్థితి. ధ్యాన స్థితి. మరి మీరు ఎందుకు ధ్యానం చేయలేదు? అంటే మీకు ధ్యానం చేయడం వచ్చు, ఒకే విషయం తీసుకుని ఉండడం వచ్చు మీకు. అలా ఎన్నోసార్లు ఉన్నారు కూడా మీరు, ఎందుకు లేరు? లేరా మీరు? లేని వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నాం ధ్యాన స్థితి పొందని వారు ఎవరైనా ఉన్నారా మీలో? ఒకవేళ ఉంటే మిమ్మల్ని ఏమనాలి? ఎప్పుడు నా జీవితంలో ధ్యాన స్థితి పొందలేదు అని వారు ఉంటే వారిని ఏమనాలి? పని మీద శ్రద్ధ పెట్టి చేయలేదు. పిచ్చోళ్ళు. ఏమైనా పేరు పెట్టుకోండి, మీ ఇష్టం. ఇక పిచ్చోళ్ళు. ఏమైనా పేరు పెట్టుకోండి. నాకెప్పుడు ధ్యాన స్థితి కుదరలేదు అనేవారు అంటే మీ ఇష్టం, మీరు ఏమైనా పేరు పెట్టుకోండి. అందరికి ధ్యాన స్థితి కుదిరింది, కుదురుతుంది కూడా. ఎన్నోసార్లు కుదిరింది, ఇప్పుడు కూడా కుదురుతుంది. ఇప్పుడు ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తుంటారు ఏదో ఒక విషయంలో మీరు, కానీ అది ధ్యానం అని మీకు తెలియదు. జీవనకళ పుస్తకం ఉన్నవారు చూసుకోండి ఒకసారి, జీవనకళ పుస్తకం ఉన్నవారు చూసుకోండి, దాన్ని రాశాను. ధ్యానం అంటే గుర్తుకొచ్చింది ఎవరికైనా? చూశారు అసలు పుస్తకం? ఏం రాశాను? ఒకే శబ్దం చెప్పండి, ఒక శబ్దం ఉంది అందులో. ధ్యానం అంటే ధ్యానం నిర్విషయం మనః. మళ్ళీ అంతే, అక్కడికి వెళ్ళకండి, ఎక్కడికో అక్కడ మర్చిపోండి అవన్నీ సూత్రాలు. ధ్యానం అంటే రాశాను నేను, ధ్యానం అంటే అన్వేషణ. ఇందాక చెప్పాను కదా, వెతకడం. గుర్తొచ్చింది ఆచార్య, అన్వేషణ, ఆలోచించటం. అన్వేషణ ఆలోచించటం. వెతకడమే. ఏ విషయంపై ధ్యానం అంటే ఏదో కాదు, అదే విషయం, అదే అన్వేషణ. వేట వేట వేట. ఇప్పుడు వేటాడారా? వేటాడడం వచ్చా మీకు? వేటాడండి, పులులను, సింహాలను వేటాడండి, అప్పుడు తెలుస్తుంది. సరే, మీ ఇంట్లో పాము వచ్చింది అనుకోండి, చెప్పారు మీ ఇంట్లో పాము వచ్చిందని చెప్పారు, అప్పుడు మీరు ఏం చూస్తారు? కర్ర కోసం పాము చంపాలి కదా. ఇప్పుడు కర్ర కోసం చూస్తాం. కర్ర కోసం చూడండి, కర్ర కూడా చేతిలో ఉంది. ఆ పాము ఎక్కడ ఉందో చూస్తారా? మీకు పాము కనిపిస్తుంది, ఇంకేం కనిపిస్తుంది? తాడు కనిపించిన పాము అనిపిస్తుంది. అప్పుడు ఆ సమయంలో తాడు కనిపించిన పామే, పాము తప్ప మీకేముండదు. అది ధ్యానం. ధ్యానం అంటే అన్వేషణ, వెదకడం లేదా వేట. ఇంకేం ఉండకూడదు, అదే ఉంటుంది. వేటాడు వాడు ఎలా ఉంటాడు? అక్కడి నుంచి పులి వస్తుంది, చంపాలి. ఇక్కడ బాణమో లేదా తుపాకీ సిద్ధంగా ఉంది, గురిపెట్టి చూస్తున్నాం, శ్వాస ఆపేసుకున్నాం. పులి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, అక్కడి నుంచి వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో. అప్పుడు ఎలా ఉంటుంది కళ్ళు, మనసు ఎలా ఉంటుంది? ఇంకేం ఉండదు. ఒకవేళ మీరు కనుక గురి చేసి కొట్టలేనుకోండి, ఆ పులి దాడి చేస్తుంది. అటువంటి భయం కూడా ఉంది. అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ స్థితి ధ్యాన స్థితి. ఇప్పుడు చెప్పండి, ధ్యానం అంటే అన్వేషణ. ప్రతి విషయాల్లో తెలుసుకోవడం గురించి. అన్వేషణ, వెతకడం. ఇక సూత్రాలకి వెళ్ళిపోవచ్చు. ఏకాగ్రత అని కూడా అనొచ్చా గురుజీ? ఏకాగ్రత అని కూడా అనొచ్చు. దాని ఈ పేరు, ఇటువంటి పేర్లు వాడకండి ఇక. మళ్ళీ ఈ పేరు రాకుండా చెప్పడానికి ఇదంతా ఏకాగ్రత కాదు. ధ్యానం చేస్తే ఏకాగ్రత కుదురుతుంది. ఈ వాక్యం మార్చుకోండి. ధ్యానం చేస్తుంటే ఆ స్థితిలో ఏకాగ్రత కుదురుతుంది. ఏకాగ్రత కుదిరితే కాదు ధ్యానం, ధ్యానం చేస్తే ఏకాగ్రత అవుతుంది. ధ్యానం చేస్తే ఆ స్థితి వస్తే అప్పుడు మీకు మనసు ఏకాగ్రమైనట్టు లెక్క. ధ్యానం కుదిరింది అంటే ఏకాగ్రత అయింది అని. దాని తర్వాత అప్పుడు సమాధి, అది వేరు. సమాధి వేరు, ఇది వేరు. ఇంగ్లీష్లో ఏమంటారు ధ్యానాన్ని? ఇంగ్లీష్లో ఏమంటారు? మెడిటేషన్.
సమాధిని ఏమంటారు? పేర్లు చూసుకోండి ఏం పేర్లు ఉన్నాయి. ఈ 10వ శ్లోకం 11వ శ్లోకం చూడండి. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషత. అశేషత ఏమాత్రం శేషం లేకుండా త్యక్త్వా విడిచిపెట్టండి, సర్వాన్ కామాన్ అన్ని కామనలను అన్ని కోరికలను విడిచిపెట్టండి ముందు. ఇప్పుడు సంకల్ప ప్రభవాన్, ప్రభ అంటే మంచిగా కలిగిన మీదట అనమాట. సంకల్ప ప్రభవాన్ సంకల్పం వల్ల కలిగిన, అంటే రా అంటే మంచిగా, భా అంటే ఉండడం వల్ల, అంటే కలిగిన వల్ల. సంకల్పాలు, మంచి సంకల్పం ఉండాలి, మంచి ప్రభావం మంచిగా కలగాలి. అప్పుడు ఏం చేయాలి? సర్వాన్ కామ అన్ని కామనలను అన్ని కోరికలను, అంటే బయట విషయాలు, లోపలి భగవంతుని కోరిక కాదు, అంటే భగవంతుని కోరిక ఉండొద్దని కాదు, మోక్షమైన కోరిక ఉండొద్దని కాదు. అంటే నిజానికి కోరికలు ఉంటాయి కానీ ఆ కోరిక నేను మోక్షం పొందాలి పొందని చెప్పేసి ఈ జపం కాదు. మోక్షం పొందడానికి యోగ్యత అది ఉండాలి, నేను యోగ్యత పెంచుకోవాలి, అటువంటి ప్రయత్నం చేయాలి. అశేషత అంటే ఏమాత్రం శేషం లేకుండా పూర్తిగా త్యక్తో విడిచిపెట్టి, మనస ఏవ మనసుతోనే, మనసా ఏవ మనసుతోనే, ఏంటి ఇవ ఇంద్రియ గ్రామం. గ్రామం అంటే సముదాయాన్ని గ్రామం అంటారు. ఒక ఊరుందంటే ఆ ఊరిని గ్రామం అంటాం కదా. గ్రామం అనే శబ్దానికి అర్థం సముదాయము. కొందరు కలిస్తే కొంత మంద లేదా సముదాయం, ఒక గ్రూపు, ఒక బృందం, దాన్ని గ్రామం అంటారు. ఈ ఇంద్రియ గ్రామం అంటే ఇంద్రియాలన్నీ అన్నమాట, ఇంద్రియాల సముదాయం అంతా కూడా, మనసుతో పాటు అంతా. వాటిని ఏం చేయాలి? నియమ్య విశేషంగా నియమంలో ఉంచి, ధృతి గృహీతయ ధైర్యంతో. అంటే ఇక్కడ ధైర్యం అంటే మన తెలుగు ధైర్యం కాదు ఇది, అంటే ఓపికతో, సహనంతో, స్థిరంగా అని కూడా అర్థం వస్తుంది ధృతి అంటే. ధృతి దమక్షే ఆ దశ నియమాలు చెప్పండి ఏంటి? ధర్మం లక్షణాలు, దశకం ధర్మ లక్షణం. ధృతి క్షమ దమోస్తేయం, అందులో ధృతి. ధైర్యం అంటే సహనం, ఓపిక అని అర్థం కూడా వస్తుంది. స్థిరమైపోవాలి. ధృతి అంటే మరో అర్థం ధారణ అని అర్థం. ధారణ అనే శబ్దానికి ధృతి అనే శబ్దానికి ఒకే ధాతు, ధృ ధారణే. ధారణ అసలు నిజానికి ఈ ధర్మం అనే శబ్దానికి కూడా అదే అర్థం వస్తుంది. ధరింపదగినది ధర్మం, ధారణ చేయదగినది అంటే స్థిరంగా ఉండాలి. ధృతి గృహీతయ ధైర్యంతో స్థిరంగా అయిన తర్వాత, దాని ద్వారా ఇక్కడ గృహీతయ బుద్ధ్య అంటే బుద్ధితో, మనః ఆత్మ సంస్థం మనసును ఆత్మయందు, ఆత్మలో సంస్థం చేయాలి. సంస్థితి, మనసును ఆత్మయందు సంస్థితి అంటే ఆత్మ పరమాత్మ అన్నీ వస్తాయి ఇక్కడ. ఆత్మ అంటే చేసి నిలిపి, శనై నెమ్మది నెమ్మదిగా మెల్లిమెల్లిగా క్రమంగా, ఉపరమితం అంటే దాన్ని ఉపశమింపజేయాలి. ఉపరమణం అంటే రమించడం ఉండకూడదు, తగ్గించేసేయాలి, అంటే శాంతించాలి. అప్పుడేమవుతుంది? కించిత్ అపి ఏమి కొంచెం కూడా ఏమాత్రం లేకుండా, నా చింత ఆలోచించదు అస్సలు. అంటే భౌతిక విషయాలు, బయట విషయాలు, ప్రాపంచిక విషయాలు ఏమాత్రం ఆలోచన రాకూడదు, రానివ్వకూడదు, రాకూడదు కాదు. అంటే ఆలోచన మనం రానిస్తాం, మనమే తెస్తాం ఆలోచనలను. ఎందుకంటే మనసు జడం కదా, అన్ని జడమే కదా, మనమే చేతనం కదా, వాటికి తెలియదు కదా. కాబట్టి స్థిర బుద్ధితో బాహ్యవృత్తి అన్నింటినీ నెమ్మది నెమ్మది చూపించని ఇక్కడ చెప్పడం చాలా స్పష్టంగా చేసినారు. గోపదేవాలు చాలా బాగా రాశారు. ఇది తన అనుభవం ఉంది కాబట్టి. మనసును తనలోనే ఉండనట్లు, మనసుకి ఎక్కడ వెళ్ళకూడదు, తనలోనే ఉండాలి, అక్కడిక్కడ వెళ్ళకూడదు, ఏ విషయం రాకూడదు, ఏ సంకల్పం వికల్పం లేకుండా ఉండాలి. ఆ సమయంలో మనసును ఎట్టి ఆలోచనలు రాకున్నట్టు యత్నింపవలేం, అంటే ప్రయత్నం చేయాలి. ఇది సాధన. ఆ సాధన ఎలా ఉండాలి? సత్ దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢభూమి. అంటే అభ్యాసం, బాగా అభ్యాసం చేస్తుండాలి. అభ్యాసం ఎలా ఉండాలి? సత్ దీర్ఘకాలం, నైరంతరం, నిరంతరం, సత్కారపూర్వకంగా, శ్రద్ధతో, అక్కడ తపస్సుతో, విద్యతో, బ్రహ్మచర్యంతో రాయడం జరిగింది. సత్కారా సేవిత అంటే బ్రహ్మచర్యం కూడా పాటించాలి, విద్య, బుద్ధి, శ్రద్ధ అన్ని ఉండాలి. ఆ రకంగా ప్రయత్నం చేస్తే దృఢభూమి అవుతుంది, స్థిరం అవుతుంది, గట్టి అవుతుంది. ఈ రకంగా ప్రయత్నం చేయండి. ఇప్పుడు చెప్పండి, అందరూ ధ్యానం చేసిన వారేనా? డౌట్ ఉన్నా ఇంకెవరికైనా? మీరందరూ ధ్యానం చేస్తున్నారు, చేయడం వచ్చు, కానీ మీకు తెలియదు. ఎన్నో
టాపిక్ ఎన్నో విషయాలలో మీరు ధ్యానం చేసినారు, ఇప్పుడు కూడా చేస్తారు. బాగా గుర్తుంచుకోండి, ధ్యానం చేయడం వచ్చు. మనం అన్ని చేస్తాం, నిజానికి మనకు తెలియదు. మనం మనసు ఏకాగ్రం చేసుకోవచ్చు. ఎన్నో ఎన్నో సందర్భాలలో లెక్క తప్పింది అనుకోండి, లెక్కలు చేసేటప్పుడు తప్పు అయింది అనుకోండి, లెక్కలు చూస్తున్నారు, అప్పుడు ఏం చేస్తారు? చాలా జాగ్రత్తగా చూస్తుంటాం, కూడికలో తీసుకుంటారు ఏదో ఒకటి. ఇవన్నీ చేయడం వచ్చు. ఇవన్నీ కూడా ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా మనం ఏకాగ్రం చేసినాం, ధ్యానం చేసినాం, అన్వేషించినాం. తర్వాత శ్లోకం 12వ శ్లోకం చూడండి. యతో యతో నిశ్చరతి మనః చంచలం అస్థిరం. యతో యతో అంటే యతః యతః నిశ్చరతి మనః చంచలం అస్థిరం. తతస్తతో తతః తతః తతస్తతో తతః తతః నియమ్య ఏతత్ నియమ్యైతత్. విడదీస్తే నియమ్య ఏతత్ నియమ్యైతత్ ఆత్మని ఏవ వశం నయేత్. ఇది 12వ శ్లోకం. అర్థం చెప్పండి ప్రభు గారు. నమస్తే గురుజీ. చంచలం చలించునట్టి, అస్థిరం స్థిరము కాని, మనః మనస్సు, యతః యతః ఏ ఏ ద్వారముల నుండి, నిశ్చరతి బయటికి పోవునో, తతః తతః ఆయా ద్వారముల నుండి, ఏతద్ నియమ్య దీని నియమించి, ఆత్మని ఏవ తనలోనే, వశం నయేత్ వశపరచుకొనవలయను. తాత్పర్యం: ఈ విధముగా ప్రయత్నించి యోగి యొక్క మనస్సు చంచలమగుటచే ప్రథమమున స్థిరపడక ఆయా ఇంద్రియముల ద్వారమున వెలుపలి బోవ యత్నించును. కాని దానినట్లు పోనీయక తన యందే ఉండినట్లు నియమింపవలయును. నమస్తే గురు. గురుజీ మ్యూట్ లో ఉన్నట్టున్నారు. రకరకాలుగా మనకు ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాలు 5 ముఖ్యంగా: కళ్ళతో చూసి, చెవులతో విని, ముక్కుతో వాసన చూసి, చర్మతో స్పర్శించి, నాలుక రుచి చూసుకుంటూ చంచలం అవుతుంటాం. ఇదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఏమిటి చాలా ఉన్నాయి? మనసులు కూడా ఆలోచనలు. అంటే ఇంద్రియ గ్రామం అన్నారు కదా, ఇంద్రియ సముదాయం. మనసు కూడా ఇంద్రియమే. మన కాళ్ళతో పని చేసినప్పుడు, చెవులతో పని చేసినప్పుడు, అంటే కర్మేంద్రియాలతో పని చేసేటప్పుడు కూడా మనసు చంచలం అవుతుంది. తతో నియమ్య అంటే నియమంలోంచి నియమించి అంటే కంట్రోల్ చేసుకొని, ఆత్మనే వశం నయ్యత ఆత్మలోనే ఉండాలి. ఆత్మని ఏవా, ఆత్మ అంటే తనలోనే. ఇక్కడ ఆత్మ అంటే ఆత్మలో కాదు, నాలో నేను, నన్ను నేనే, నాలో నేనే, తనలోనే వశం చేసుకోవాలి. అంటే మన అదుపులో ఉంచుకోవాలి. ఏదైనా మనసైనా, కర్మేంద్రియాలైనా, జ్ఞానేంద్రియాలైనా, ఏ ఇంద్రియాలైనా అవి ద్వారాలు బయటకు వెళ్ళడానికి. నిశ్చరతి బయటకి చెరిస్తాయి, బయటకు వెళ్ళిపోతుంటాయి. అంటే బయటకి అంటే ఎక్కడికి? ప్రపంచం ఆలోచన రాకుండా చేసుకోవాలి. అంటే ఇంద్రియాల ద్వారా ఏదైతే ప్రాపంచిక విషయాలు వస్తాయో ఆ విషయాలు లేకుండా చేసుకోవడం అని అర్థం ఇక్కడ. యతో యత ఎక్కడెక్కడి నుండి అయితే నిశ్చరతి బయటకు వెళ్ళిపోతాయో, మనః చంచలం అస్థిరం మనసు చంచలం అవుతుంది, అస్థిరం అవుతుంది. తత అటువైపు నుంచి ఆ ద్వారాల నుండి నియమించి నియమపూర్వకంగా కంట్రోల్ చేసుకునే అర్థం. ఆత్మని ఆత్మలోనే వశం చేసుకోవాలి. తర్వాత శ్లోకం 13వ శ్లోకం. యుంజన్నేవ సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే. 13వ శ్లోకం. ఎవరు? దామోదరాచార్య గారు పుస్తకం ఉందా? కట్ట దామోదరాచార్య గారు. అప్పలనాయుడు గారు పుస్తకం ఉందా? కృష్ణారావు గారు 13వ శ్లోకం. ఓం విగత కల్మషః పాపరహితుడై యోగి ఏవం ఆత్మానం. యోగి ఇట్లు ఆత్మను సదా యుంజన్ యోగమున ఎల్లప్పుడూ లగ్నము చేయొచ్చు. సుఖేన సుఖముగా
బ్రహ్మ సంస్పర్శం, బ్రహ్మ సంబంధము వలన కలిగేది అత్యంత సుఖం, అమిత సుఖమును మోక్షమును అశ్నుతే అనుభవించును. ఇది ధ్యానయోగమునకు ప్రథమ ఫలము. నిత్యము తాత్పర్యం, నిత్యము ఇట్లు మనసు స్వాధీనం చేసుకుని యత్నించి యోగి తన చిత్తమునందులే మాలిన్యములను తొలగించుకొనును. చిత్తము ప్రసన్నమై బాహ్యవృత్తులు లేనిదైనప్పుడు జీవునకు సుఖముగా బ్రహ్మ సంస్పర్శము కలుగును, బ్రహ్మానుభూతి ఏర్పడును. అప్పుడు అతనికి అత్యంత సుఖము, అప్రాకృతిక సుఖము, ఆనందము లభించును. ఓం నమస్తే గురుజీ. మీకు ఏ ఆనందం కావాలి, ఏ అనుభూతి కావాలి, బ్రహ్మానందం కావాలి. కావాలంటే ఏం చేయాలి? చాలా స్పష్టంగా చెప్పినారు. చిత్తంలో మలినాలు ఉన్నాయి, చెత్త ఉంది, వాటిని తొలగించుకోవడం ముఖ్యం. చిత్తంలో చెత్త ఉంది, చిత్తం వద్దు, చిత్తం వద్దు. అది ఎప్పుడు సాధ్యం? అది బాహ్య వృత్తులు లేనప్పుడే. బాహ్య వృత్తులు, బయట విషయాలు, మాటికి బాహ్య విషయాలు మాట్లాడతాం మనం. ఆ అంటే, ఈ అంటే, ఊ అంటే, ఏదన్నా బాహ్య విషయాలే. పడుకుంటే, లేస్తే, ఒంటరిగా ఉన్నా, ఎవరున్నా, ఎవరు లేకున్నా, నడుస్తున్నా, చివరికి ధ్యానం అనే పేరుతో ధ్యానంలో కూర్చున్నా, యజంలో కూర్చున్నా, వంట చేస్తున్నా, ఏం చేసినా బయట విషయాలు ఉంటాయి. చూడండి, గమనించండి. పరమాత్మ విషయం అనుకుని కూర్చుంటాం, కానీ పరమాత్మ విషయాలు ఉంటున్నాయా? ముసురుకుంటాయి. ఇంకా అప్పుడు ఆలోచనలని ఈగలు ముసురుకుంటాయి, దోమలు ముసురుకుంటాయి కదా. మనము పడుకుంటే దోమలు వాటి సంగీతం వినిపిస్తాయి కదా. అలా కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దాం అనుకుంటే లోపల రకరకాల ఆలోచనలని దోమలు, ఈగలు ముసురుకుంటాయి, ఇంకెక్కువ ముసురుకుంటాయి. దానికంటే పని చేసిన ఏమనిపిస్తుంది. అంత భయంకరంగా ఉంటుంది స్థితి. అందులో ఏకాంతంగా ఒంటరిగా కళ్ళు మూసుకొని ఉంటే ఇంకా భయం వేస్తుంది. అటువంటి స్థితి ఉంటుంది. అంటే బాహ్య వృత్తి ఉంటే అలా ఉంటుంది. బాహ్య వృత్తి వద్దు. చిత్తంలో ఇటువంటి మలినాలు ఎన్నో ఉన్నాయి. రాగము, ద్వేషము, క్రోధము, ఈర్ష్య ఎన్నో ఉన్నాయి. వాటిని శుద్ధి చేసుకోవడం అవసరం ఉంటుంది బుద్ధిపూర్వకంగా. అందుకే అధ్యయనం చేయాలి. ఇవన్నీ కూడా గురుముఖంగా నేర్చుకోవడం అవసరం ఉంటుంది. చాలా లోతు విషయాలు కదా, సూక్ష్మం ఉంటాయి. ధర్మ సూక్ష్మాలు ఎన్నో ఉంటాయి. తప్పుని ఒప్పనుకుంటాం, ఒప్పుని తప్పు అనుకుంటాం. సరైనటువంటి వ్యవహారం చేస్తాం, అది తప్పు అనుకుంటాం. తప్పు చేస్తుంటాం, ఒప్పు అనుకుంటాం. మనకు తెలియదు, సూక్ష్మంగా మనం పట్టుకోలేం. కాబట్టి అనుభవం ఉన్నటువంటి గురువు, ఈ మార్గం ఉన్నటువంటి గురువు, అనుభూతులు ఉన్నటువంటి గురువును ఆశ్రయించి గురు సన్నిధిలో సమక్షంలో ప్రయత్నం చేయాలి. అప్పుడు సరళంగా, సులభంగా, ఏ సందేహాలు లేకుండా ముందుకెళ్తాం. లేకపోతే అలా ఆగిపోతాం. ఎన్నేళ్ళైనా అక్కడ అలాగే చేస్తాం. ఏ తప్పులు చేస్తాం. 50 ఏళ్ళైనా అంతే, 100 ఏళ్ళైనా అంతే. అక్కడే అలాగే ఉంటాం, భ్రమంలో ఉంటాం. జాగ్రత్త ఉండాలి. ఇది ఎంత మంచిదో యోగాభ్యాసం, యోగ సాధన, అంత ప్రమాదం కూడా, అంత నష్టం కూడా. కాబట్టి జాగ్రత్త ఉండాలి. తర్వాత శ్లోకం 14వ శ్లోకం. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగముక్త ఆత్మ సర్వత్ర సమదర్శన. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగ ముక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఎవరు? సామరాజమ్మ గారు పుస్తకం ఉందా? సుజాతమ్మ గారు? 14వ శ్లోకం. లేదు గురుజీ, నా దగ్గర. 14వ శ్లోకం. సుజాతమ్మ గారు, కళ్యాణమ్మ గారు, రమాదేవి గారు. నమస్తే గురుజీ. 14వ యోగయుక్తాత్మ యోగ సంపన్న పురుషుడు సర్వత్రా సమదర్శన, అన్నిటా సమదర్శి అయి ఆత్మను సర్వభూతస్థం సర్వ ప్రాణులందు ఉన్నట్లును సర్వభూతానిచ సర్వ ప్రాణులను ఆత్మయందును ఈక్షతే చూచును. ఆత్మశబ్దము పరమాత్మ వాచకముగా నెంచుట యుక్తము.
ఇయది ధ్యాన యోగమునకు రెండవ ఫలము. తాత్పర్యము: యోగాభ్యాసము వలన స్థిర చిత్తుడైన జీవుడు సర్వ ప్రాణులందును సర్వ పదార్థములందును నిమిడియున్న పరమాత్మను, అట్లే పరమాత్మయందు వర్తించు పదార్థములను తెలుసుకొనును. అంతటను సమముగా వ్యాపించియున్న పరమాత్మను జూచును, సాక్షాత్కారం చేసుకొనును. ఇయదియే సమదర్శత. సమదర్శత అనగా భిన్న వస్తువుల నభిన్నముగా జూచుట కాదు, భిన్న వస్తువులలో అన్నింటి యందును సమముగా న్యూనాతిశయములు లేక ఒకటిగా నుండునట్టి పరతత్వము నెరుంగుట అని గుర్తింపవలెను. పరతత్వం అంటే పరమాత్మ. ఏమంటున్నారు? సర్వభూతస్థం ఆత్మను, అన్ని భూతములలో ఆత్మను చూసుకోవాలి. ఈ ఆత్మను పరమాత్మ చూడాలి. నిజాన్ని అన్ని భూతం, అన్ని కణకణములు, అణువులు, ప్రతి వస్తువులు, ప్రతి పదార్థములు అంతటా భగవంతుడని చూడాలి. సర్వభూతాన్ని, అన్ని భూతములను, అన్ని ప్రాణులను, అన్నింటినీ ఆత్మని అంటే పరమాత్మను చూడాలి. అన్ని పదార్థాలు పరమాత్మ ఉన్నాడు, అన్ని పదార్థాలన్నీ కూడా పరమాత్మలు ఉన్నాయి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? యోగ సాధన చేస్తూ బుద్ధిని, చిత్తాన్ని స్థిరం చేసుకున్నప్పుడు, ఒక స్థితి వచ్చినప్పుడు అది అర్థమవుతుంది. అంటే పరమాత్మ ఏమిటి, పరమాత్మలో ఇన్ని వస్తువులు ఎలా ఉంటాయి, ఆ వస్తువులు కూడా పరమాత్మ ఉన్నాడు, ఎలా సాధ్యమవుతుంది? పరమాత్మలో అన్ని, మొత్తం ప్రపంచమంతా, విశ్వమంతా, కనకనం, అనువన్నం, అన్ని ప్రాణులు, అన్ని దేహాలు అన్ని ఉన్నాయి, అన్నిట్లో పరమాత్మ ఉన్నాడు, ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమో చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరైనా. సాధ్యమా ఇది? అంటే పరమాత్ముడు సర్వంతర్యామి కాబట్టి సాధ్యమే కదండి. ఎగ్జాంపుల్ చెప్పండి అమ్మా, తర్కం కాదు. అది మాట తర్కం అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు నేనున్నాను, గదిలో ఉన్నాను, గది నాలో లేదు కదా. అవును. మరి పరమాత్మ ఎలా సాధ్యం? ఒక ఇనప గుండులో గురూజీ దాన్ని అగ్నిలో వేస్తే ఆ గుండులో మొత్తం అగ్ని చీరుతో ఓతప్రోతమై ఉంటుంది. అదే విధంగా అంతటా వ్యాపించి అన్ని అగ్నిలో వేసినప్పుడు ఉంటుంది. అగ్ని వేయకపోతే వేకున్నా ఉంటాడుగా. వేసినప్పుడు మనకు వేస్తే అగ్ని మండించినప్పుడు ఉంటుంది, అగ్నిలో వేయకపోతే అంటే చెప్పటానికి నిదర్శనంగా వేకపోయినా ఉన్నాడు. పాలలో మరొక ఉదాహరణ చెప్పండి ఎవరైనా. పాలలో ఉన్నాడు. పాలలో పందార వేసాం గురూజీ. అది కాదమ్మా, అది కాదు. ఇప్పుడు నేను గదిలో ఉన్నా, గదిలో నేనున్నాను, నాలో గదిలో ఉందా? నేను గదిలో ఉన్నాను, గదిలో నేనున్నానా? నాలో గది ఉందా? నాలో గది ఉండాలి, నేను గదిలో ఉండాలి. మట్టి కుండలో ఆకాశం అంతటా. చెప్పండి ఎవరైనా. ఇంకా ఉదాహరణలు ఉన్నాయి, ఇంతకుముందు చెప్పిన ఉదాహరణ చాలా ఉన్నాయి, ఎన్నోసార్లు చెప్పినాము, గుర్తు చేసుకోండి. మనం ఏమన్నా పనులు చేస్తున్నప్పుడు, కొన్ని చెడు కర్మ చేస్తున్నప్పుడు మనలో మనకు అనిపిస్తుంది తప్పు చేస్తున్నాము అని. అంటే పరమాత్మ ఉదాహరణ అది కాదు, మీరు వినండి. నేను గదిలో ఉన్నాను, గది నాలో ఉందా అంటే పరమాత్మలు అన్ని ఉన్నాయి. ఇక వినండి, ముందు వినండి. విశ్వమంతా పరమాత్మలో ఉంది, విశ్వమంతా పరమాత్మలో ఉంది, పరమాత్మ విశ్వం అంతటి ఉన్నాడు. ఎలా సాధ్యం అది? అంటే నేను గదిలో ఉన్నాను, నాలో గది ఉందా? నాలో గది లేదు కదా, గదిలో మనం వేరు కదండి. ఎగ్జాంపుల్ చెప్పండి. అందుకే ఎలా సాధ్యం? అది సాధ్యమవుతుందా? పరమాత్మ విశ్వం ఉంటే విశ్వమంతా పరమాత్మ ఎలా ఉంటాడు? మరి పరమాత్మ విశ్వం కంటే గొప్పవాడు అన్నట్టు కదా. గాలి లేని చోటు లేదు కదా. ఇదంతా తర్కము. నేను ఎగ్జాంపుల్ అడుగుతున్నాను. గాలి లేని చోటు లేదు. అమ్మ మళ్ళీ తర్కం మాట్లాడకండి, ఎగ్జాంపుల్ చెప్పమంటున్నారు. ఎగ్జాంపుల్ వేరు, తర్కం. గురూజీ అంతటా ఇంకా బయట ఏమి లేదు, అన్ని ఆయన లోపలే ఉన్నవి. ఇవన్నీ తర్కాలే మాటలు, ఇవన్నీ తర్కం మాటలు అంటారు. ఈ భాష తర్కం భాష. ఎగ్జాంపుల్ చెప్పండి. దీనిలాగా దానిలాగా ఇట్లా ఉంటాయి. చెప్పండి. పంచభూతాలు నాలో ఉన్నాయి, నేను పంచభూతాల్లో ఉన్నాను గురుజీ. ఇది కూడా కాదు. సరే, ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఉదాహరణలు ఉన్నాయి.
గుర్తు చేసుకొని చెప్పండి, తర్వాత చూద్దాం. ఇక్కడ యోగాభ్యాసం వల్ల సాధ్యమవుతుంది అంతా కూడా. చిత్తాన్ని స్థిరం చేసుకున్నప్పుడు, భగవంతుడి యొక్క మహిమను అర్థం చేసుకున్నప్పుడు, మనం సూక్ష్మంగా అర్థం చేసుకుని సాత్విక స్థితి ఉంటే అప్పుడు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఈ సాత్విక స్థితి ఉన్నప్పుడు కూడా అది సమాధి స్థితి కాదు, గుర్తుంచుకోండి. సాత్విక స్థితి కలగానే సమాధి అనుకోకండి. ఒక స్థితి వస్తుంది, చాలా విషయాలు అర్థమవుతుంటాయి, తెలుస్తుంటాయి, అయినప్పుడు కూడా అది సమాధి స్థితి కాదు. కానీ ఈ లోపల మనకు కొన్ని విషయాలు తెలుస్తుంటాయి, భగవంతుని యొక్క విషయాలు. స్వాధ్యాయం వలన, సత్సంగం వలన, ప్రవచనం వలన, గురువుల యొక్క ఉపదేశాల వలన తెలుస్తుంటాయి. తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అయినప్పటికీ కూడా మనం పూర్తి ఒప్పుకోకూడదు. మళ్ళీ ధ్యానం చేసి మనసును స్థిరం చేసుకొని సాక్షాత్కారం చేసుకున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది. అది సమదర్శత. సమంగా చూడడం, సమంగా దర్శనం చేయడం. అన్ని భూతములు పరమాత్మలో, పరమాత్మ అన్ని భూతంలో చూడడం అనేది యజుర్వేదంలో మంత్రం కూడా ఉంది. సర్వభూతాన్ని ఆత్మని అనుపశ్యతి, గుర్తుందా? అటువంటిదే యజుర్వేదంలో శ్లోకాలకు, మంత్రాలకు ఈ భౌతిక శ్లోకాలు చాలా సంబంధం ఉంటుంది, గుర్తుంచుకోండి. యజుర్వేదంలో ఏవైతే మంత్రాలు ఉన్నాయో, ఆ భావాలు, ఆ విద్య ఉందో, ఆ సిద్ధాంతం భౌతికతలో చాలా ఉంటుంది. ఎందుకంటే యజుర్వేదంలో ఒక మంత్రానికి ఇది వివరణ అనుకున్నాం, కుర్వన్నే వేహ కర్మ అని. కర్మ సిద్ధాంతం ముఖ్యంగా. భౌతికత మొత్తం కర్మ సిద్ధాంతమే, అది ముఖ్యం. దానికోసం ఎలా తెలుసుకోవాలి అంటే ఇలా తెలుసుకోవాలి, యోగాభ్యాసం ద్వారా తెలుసుకోవాలి. తర్వాత 15వ శ్లోకం చూద్దాం. ఆత్మ ఔపమన్యేన, ఆత్మౌపమన్యేన, ఆత్మ ఔపమన్యేన సర్వత్ర సమం పశ్యతి యో 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 అర్జున. సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మత. యోగి పరమో మత, పరమయోగి అవుతాడు. ఎవరు? ఆత్మ ఔపమన్యేన సర్వత్ర సమం పశ్యతి యో యో అర్జున. సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమః మత, సహ యోగి పరమః మత. ఎవరు? పద్మావతమ్మ తాడేపల్లి, ఇంకా ఎవరున్నారు? పిప్రనారాయణ గారు. గురుజీ 15వ శ్లోకం చెప్పండి సుజాతమ్మ గారు. గురుజీ. అర్జున యః, ఎవడు సుఖం యదివా దుఃఖం, సుఖము కాని లేక దుఃఖము కాని ఆత్మౌపమ్యేన తనతో సమానముగా సర్వత్ర అంతటా సమం పశ్యతి సమానమని తెలియునో సహ అతడు పరమః యోగి మతః ఉత్తమ యోగిగా ఎంచబడును. తాత్పర్యం: అర్జున, ఉత్తముడైన యోగి అందరి సుఖ దుఃఖములను తన సుఖ దుఃఖములతో పోల్చి చూచుకును. తనకెట్లు సుఖ దుఃఖములు కలుగునో ఇతరులకు అట్లే ఆగునని గుర్తించును. నమస్తే గురుజీ. మీరందరూ యోగులే. ఇప్పుడు గుర్తిస్తాడు దీన్ని కదా. బట్టి అందరూ యోగులు. మీ సుఖ దుఃఖాలను అందరూ చూసుకుంటే, అందరి సుఖ దుఃఖాలను మీరు చూసుకుంటే మీరు యోగులు. ఇది ముఖ్యం, పెట్టుకోండి. అప్పుడప్పుడు చూస్తున్నారు కదా మీరు, బయట ప్రపంచం కాకుండా కనీసం ఇంటి గురించి, పిల్లల గురించి ఇలా అనుకుంటారు కదా. ఒకరి గురించి అనుకున్నారా లేదా ఇంతవరకు? నా సుఖ దుఃఖాలు ఎదుటి వారివి, వారి యొక్క సుఖ దుఃఖాలు నావి అని చెప్పేసి ఇప్పుడు అనుకోలేదా తల్లులు? కుటుంబ పరంగా అనుకుంటున్నాం. దీన్ని బట్టి మీరందరూ కూడా యోగులే. ఈ నిర్వచనం ప్రకారంగా ఆత్మ ఔపమన్యన, ఆత్మ ఔపమం అంటే ఉపమానంతో, ఆత్మ ఔపమన్య, ఆత్మ ఉపమానం అంటే సమానం, దాంట్లో ఉపమానం లాగా, దానిలాగా తీసుకుంటే ఆత్మలాగా అంటే తనతో సమానంగా అని అర్థం. కానీ ఇక్కడ సర్వత్ర అన్నారు, అది ముఖ్యం అన్నమాట. సర్వత్ర సమం పశ్యతి, సమానంగా తెలుస్తున్నాడు అతడు సహ పరమః యోగి మతః, ఉత్తమ పరమయోగిగా ఎంచబడతాడు. మత అంటే అని తెలుసుకోబడతాడు, అనుకోబడతాడు. మననం మత అంటే తెలుసుకోబడతాడు, అనబడతాడు. మనం పరమయోగులం కాదు అంటే సామాన్యంగా అందరు యోగులే, అప్పుడప్పుడు క్షణిక యోగులు. మనం క్షణిక యోగులం. ఒక పేరు మార్చుకోండి. నిజమా కాదా? క్షణిక యోగులు, నిజమే. క్షణిక యోగులమే, ఒక్కొక్కసారి అందరు యోగులు. పిల్ల యోగులు పేరు మార్చుకుంటాం, పిల్ల యోగులం అనండి. పిల్ల యోగులం, అల్పయోగులం, స్వల్ప యోగులం, క్షణిక యోగులం,
కదా. తాత్కాలిక యోగం తాత్కాలిక యోగులం, తాత్కాలిక యోగులు అలా అనుకోవచ్చు. అంటే అసలు యోగి కాకుండా ఎవరు ఉండరు. ఎందుకన్నారంటే ఏ స్థితిలో ఉన్నా యోగే. కాకపోతే ఆ స్థితి నిరంతరం ఉంటే, ఎక్కువసేపు ఉంటే మంచిది, కానీ క్షణికంగా ఉంటుంది. యోగ దర్శనంలో మొదటి సూత్రం ఏంటి? యోగ దర్శనం సమాధిపాదము మొదటి సూత్రం చెప్పండి. యోగ దర్శనం మొట్టమొదటి సూత్రం. అథ యోగ శాస్త్రం దానికి వ్యాసమహర్షి రాస్తాడు, యోగ సమాధి. ఇంతే. యోగ అంటే ఏంటి? సమాధి. సచ సార్వభౌమ చిత్తస్య ధర్మ అంటాడు. ఆ సమాధి అనేది, ఆ యోగం అనేది, యోగం అంటే సమాధి అంటాడు. యోగ సమాధి రెండే పదాలు. యోగం అంటే ఏమిటి? సమాధి. మరి సమాధి ఏ స్థితిలో ఉంటుంది? సార్వభౌమ చిత్తస్య ధర్మ. చిత్తం యొక్క ధర్మాలు దశలు ఉన్నాయి కదా. క్షిప్తం, మూఢం, విక్షిప్తం, ఏకాగ్రం, నిరుద్ధం, 5 స్థితులు ఉన్నాయి కదా. 5 స్థితుల్లో సమాధి కలుగుతుందట. క్షిప్తంలో కూడా, చంచలంగా ఉన్నప్పుడు కూడా, మూఢంలో అంటే మూర్ఛావస్థలో, విక్షిప్తం అటు ఇటు కాకుండా కొంచెం స్థిరమవుతుంది, కొంచెం మళ్ళీ అచంచలం అవుతుంది. చంచలం అచంచలం రెండు ఉంటాయి. స్థిరం అస్థిరం, అది విక్షిప్తం, అటు ఇటు. ఏకాగ్రం స్థిరం అవుతుంది, నిరుద్ధం పూర్తిగా ఆగిపోతుంది. చిత్తానికి ఈ 5 స్థితులు ఉంటాయి, 5 దశలు ఉంటాయి. వాటిని భూములు అంటారు. సార్వభౌమ చిత్తస్య ధర్మం అన్నాడు. అంటే ఈ సమాధి అనేది చిత్తం యొక్క అన్ని దశల్లో కలుగుతుంది. అంటే క్షణికంగా కలుగుతుంది. చంచలంగా ఉంటాం, అయినప్పుడు కూడా ఆ చంచలత్వంలో కూడా, ఆ సమయంలో కూడా ఎంతో కొంత సమాధి కలుగుతుంది. చూసుకోండి, మనం ఎంత చంచలంగా ఉన్నా మళ్ళీ ఏకాగ్రం చేస్తాం చూడండి. చాలా స్పీడ్ ఉంటుంది, తొందర ఉంటుంది, ట్రైన్ వెళ్ళిపోతుంది, పరిగెత్తున్నాం. అయినా పరిగెత్తేటప్పుడు కళ్ళు మూసుకొని పరిగెత్తుతున్నామా? పరిగెత్తేటప్పుడు ఎలా పరిగెత్తుతున్నాం? అడుగుని చూస్తున్నామా లేదా? ఏకాగ్రం చేస్తున్నామా లేదా? గోడ గుద్దుకుంటున్నామా? తల బాదుకుంటున్నామా? లేదు కదా. ఏకాగ్రం చేస్తున్నామా? అంత తొందరలో, అంత వేగంలో కూడా. చిత్తం చాలా వేగం ఉంటుంది, మనసును చాలా వేగం మనం నడిపిస్తాం. అక్కడ కూడా మనం ఏకాగ్రం చేస్తాం, ఆ క్షణంలో కూడా. అందుకే యోగులు, ప్రతి ఒక్కరు యోగులే. క్షణిక యోగులు, తాత్కాలిక యోగులు. యోగాభ్యాసం లేకుండా ఎవరు లేరు, సమాధి పొందకుండా ఎవరు లేరు. కానీ దాన్ని సమాధి అనరు, యోగం అనరు. ఎందుకంటే కొంత స్థిరత్వం ఉండాలి, ఏకాగ్రత రావాలి, అప్పుడు యోగి. అందుకే ఇక్కడ ఏమన్నారు? సర్వత్ర అన్నారు. సర్వత్ర సమం పశ్యతి, అంతటా. అటువంటి వాడు ఉత్తమ యోగి, పరమయోగి. అంటే మామూలు యోగి కాదు, సర్వత్ర చూసేవాడు. ఆత్మ ఔపమన్య సర్వత్ర సమం పశ్యతి. ఎవరైతే చూస్తారో అటువంటి సుఖం వా యది వా దుఃఖం, అది సుఖమా లేదా దుఃఖమా, సుఖమైనా దుఃఖమైనా సమానంగా చూస్తాడు అంతటా. అటువంటి వాడు ఉత్తమ యోగి, పరమయోగి. తర్వాత శ్లోకం 16వ శ్లోకం చూద్దాం. యో అయం యోగః త్వయ యోగస్త్వయ, యో అయం యోగస్త్వయ ప్రోక్తః సామ్యేన మధుసూదన, ఏతస్యాహం ని పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. ఇది అర్జున్ యొక్క శ్లోకం. ఇది ప్రశ్న ఉంటుంది. యో అయం యోగః త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన, ఏతస్య అహం ని పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. చెప్పండి 16వ శ్లోకం. ఎవరు ఉన్నారు? చెప్పిన వారు పద్మావతి తాడిపల్లి గారు, కళ్యాణమ్మ గారు, సత్యనారాయణ గారు, వంశేఖర్ గారు. నా దగ్గర పుస్తకం లేదు స్వామీజీ, బెంగళూరులో ఉన్నాను. సరే నన్ను పిలిచారా గురూజీ? నేను చదవాలా? పద్మ తాడపల్లి, తాడపల్లి మీద గుంటూరా? నారాయణ గారు. గురూజీ నేను బయట ఉన్నా గురూజీ. శుభం. మునిశేఖర్ గారు. ఇంకెవరు పుస్తకాలు ఉన్నవారు? నేను చదువుతా గురుజీ. ఒక నిమిషం వారు పుస్తకాలు ఉన్నవారు ఇంకెవరైనా ఉన్నారా? ఓం గురుజీ. మహేశ్వరి గారు చెప్పండి. అర్జునుడనెను మధుసూదన, కృష్ణ త్వయా నీవు యహ అయం యోగః, ఏ ఈ యోగము
సామ్యేన ప్రోక్తః సామ్యబుద్ధితో చెప్పితివో అహం నేను చంచలత్వాత్ మనస్సు చంచలమౌట వలన ఏతస్య ఈ యోగము యొక్క స్థితిని స్థిరాం న పశ్యామి స్థిరమని తెలియకున్నాను. తాత్పర్యము కృష్ణుడు బోధించిన కర్మయోగమును విని అర్జునుడు ఇట్లనుచున్నాడు. కృష్ణ సామ్యబుద్ధితో కర్మలనాచరింపవలసినదని నీవు బోధించిన కర్మయోగము వినిన పిదప కూడా చాంచల్యము వలన నీ యోగము యొక్క స్థిర స్థితిని తెలుసుకొన జాలకున్నాను. ఓం నీ అంటే ఇక్కడ ఈ చాంచల్యం వలనను ఈ యోగం యొక్క స్థిర స్థితిని, ఈ యోగం యొక్క స్థిరమైన స్థితిని తెలుసుకోలేకపోతున్నాను. సామ్య బుద్ధితో కర్మను ఆచరింపవలసింది నీవు చెప్పినావు, బాగానుంది. కర్మయోగం చెప్పినావు, విన్నాము. అయినప్పుడు కూడా ఈ చాంచల్యం ఏతుందో, చంచలత్వం, మనసు చంచలంగా ఉంది, అస్థిరంగా ఉంది, స్థిరం కావట్లేదు. ఈ యోగం యొక్క స్థిర స్థితి ఎలా తెలుసుకోవాలి, తెలుసుకోలేకపోతున్నాను అని అడగడం జరుగుతుంది. మళ్ళీ ప్రశ్న. నిజానికి అర్జున్ యొక్క శ్లోకం ఇది. చంచలమహి మన 17వ శ్లోకం. చంచలమహి మనః కృష్ణ ప్రమాధి బలవత్ ధృతం. ఇక్కడ ధృతమా దృఢమా? దృఢం ఉండాలి అది. తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. తప్పులున్నాయి ఇందులో, దిద్దుకోండి. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవత్ దృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయుర సుదుష్కరం ఉండాలి. ఇక్కడ వాయుర నూదాష్కరం ఉంది, తప్పుంది. సుదుష్కరం. నూను సు చేయండి, దాను దూ చేయండి. పైన పంక్తిలో బలవత్ దృఢం ఉండాలి, ధృతం ఉంది. దృఢం, ధృతం కాదు, దృఢం. దిద్దుకోండి. చెప్పండి, అర్థం చెప్పండి. ఇంకెవరైనా? రమదేవి గారు చెప్పండి. కృష్ణ మనస్సు చంచలం ప్రమాథి బలవత్ దృఢం. చంచలము కష్టపెట్టినది, బలము గలది, దృఢమైనది. కష్టపెట్టునది, బలము గలది, దృఢమైనది. సత్య నిగ్రహము దాని ననుచుట. అహం నేను, వాయోహ ఇవ వాయువును నిగ్రహించినట్లు, సుదుష్కరం అతి కఠినమని మన్యే తలంచుచున్నాను. తాత్పర్యము కృష్ణ మనసు మిక్కిలి చంచలమైనది, ఇంద్రియమును మదించి విషయములలో వానిని ప్రవర్తింపజేయును. బలమై దృఢమైన ఈ మనస్సును నిగ్రహించుట వాయును నిగ్రహించుట వలె నతి కష్టమని తోచేడిది అండి. తోస్తుంది అని అర్థం. అతి కష్టం తోస్తుంది అని అర్థం. ఇక్కడ నతి కాదు, అతి రాసు. అది సంధిలో నతి అవుతుంది. నిగ్రహించడం వాళ్ళని అంటే అతి కష్టం అని. ఇది అతి కష్టం తోస్తుంది అని. అతి కష్టం అని తోస్తుంది. అతి రాసుకున్నట్లండి. అది అంటే అది సంధి కరెక్టే. మనము విడదీసి చెప్పుకోవాలి. అది భాషలో సంధి. అందులో నతి అవుతుంది, విడదీస్తే అతి కష్టమని తోస్తుంది. అంటే ఇది ఎటువంటిదంటే, కృష్ణ ఈ మనసు చాలా చంచలమైంది. ఇంద్రియాలను మథించి, అంటే ఇంద్రియాలను బాగా అర్థం చేసుకొని దాన్ని మంథనం చేసి విషయాలు వాటిని ప్రవర్తింపజేయడం అనేది ఏతుందో అది చాలా బలమైన దృఢమైంది కదా. ఈ మనసును నిగ్రహించి మనసును కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే వాయువులాగా, వాయువులా గాలి చాలా కష్టం కదా. చంచలం, గాల్లో దిబ్బ పెడితే ఎలా ఉంటుంది? చంచలంగా ఉంటుంది, ఆరిపోతుంది కూడా. కాబట్టి చాలా కష్టం అని చెప్పడం జరుగుతుంది. ఈ మాట ఎవరు అంటున్నారు? అర్జునుడు అంటున్నారు. కృష్ణ మనసు చాలా మిక్కిలి చంచలమైనది, చాలా చంచలం. దానికి కొందరు మనసుని ఏమంటారు? కోతి అంటారు కదా. మనసు చంచలమా, మనం కొంచెం చంచలమా? ఇక్కడ మనసును బాగా తిట్టడం అవుతుంది పాపం. మనసు కోతి, మనసు చంచలం. చంచలం ఎవరు?
మనం మనమే చెంచలమా మనసు చెంచలమా? మనమే. అది ఎవరి మనస్సు? ఎవరి మనస్సు? నా మనస్సు గురూజీ. నా మనస్సు. నేనే చెంచలం. మనస్సు కాదు, చెంచలం నేనే. నేనే మనసును నడిపిస్తున్నాను కదా ఆచార్య. నేనే చెంచలం. ఇంకా మనసుని తిట్టకండి కదా. ఇప్పుడు కలంతో మనం రాస్తుంటాం కదా, తప్పులు అవుతుంటాయి. ఆ తప్పులు కలం చేస్తుందా, మనం చేస్తున్నామా? ఆ కలం చాలా వేగంగా రాస్తుంది. కలం వేగంగా రాస్తుందా, మనం వేగంగా రాస్తున్నామా? మనమే వేగంగా రాస్తాం. మనసు చెంచలం, చాలా వేగం అంటున్నాము. ఎవరు వేగం? వేగం మనమే చేస్తుంది వేగం. పెంచేది మనమే, తప్పులు చేయించేది మనమే, తిట్టేది మాత్రం మనసును కదా. చాలా అన్యాయం ఇది. అవునా గురుజీ? మనసుని తిట్టకండి. మనసు మంచిది, మీ సేవకుడు. మనసు మీ శిశువు, మీ బిడ్డ. జాగ్రత్త. తర్వాత 18 శ్లోకంలో కృష్ణుడు ఒప్పుకుంటున్నాడు, నిజమే అర్జున, అని చెప్పింది నిజమే. నిజమా కదా? నిజమే కదా. అసంశయ మహాబాహు మనోర్దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. పతంజలి యోగదర్శనం గుర్తుకొస్తుందా? అదే అర్థం. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాస వైరాగ్యంతో దాన్ని పట్టుకోవచ్చు అంటున్నారు. చెప్పండి, ఏమని చెప్తారు? ఓం నమస్తే గురుజీ. 18 శ్లోకం అసంశయం. కృష్ణుడనెను, మహాబాహో మహాభుజ అర్జున, అసంశయం నిశ్చయముగా మనస్సు దుర్నిగ్రహం కష్టముగా వశపరుచుకొన తగినది, చలం సంచలమైనది, తు కాని అభ్యాసము చేతను, వైరాగ్యం చేతను గృహ్యతే వశము చేసుకున్నబడును. తాత్పర్యం: మన సాంచల్యమునకు వచ్చి అర్జునుడు ఆడిన పలుకులు విని కృష్ణుడు పలుకుచున్నాడు. కుంతీపుత్ర, నీవు చెప్పిన దానిలో సందేహం ఒకంతయూ లేదు. మనసును నిగ్రహించుట సులభము కాదు, అది అతి సంచలమైనదియే. కానీ అభ్యాస వైరాగ్యములతో దానిని వశపరుచుకునవచ్చును. పతంజలి మహర్షి తన యోగ దర్శనమునందు మనసును వశం చేసుకున్నట్టుకు అభ్యాస వైరాగ్యములే సాధనములుగా చెప్పి ఉన్నాడు. సూత్రము: అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. యోగ దర్శనం: అభ్యాస వైరాగ్యముతో మనస్సు నిరోధింపవచ్చును. రెండవ సూత్రం: తత్ర స్థిత యత్నో అభ్యాస. మనసును స్థిరము చేయుటకు చేయు యత్నము అభ్యాసము. దృష్టానుసవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం. దృష్టములు అనుసవికములు అను విషయముల వంక మనసును పోనీయకుండుట వైరాగ్యము. చిత్తమనేది నది రెండు విధముల ప్రవహించును. వివేకమనేది మార్గమున కైవల్యాభిముఖముగా ప్రవహించుట ఒక విధము. అవివేకమనేది మార్గమున సంసారాభిముఖముగా ప్రవహించుట రెండవ విధం. విషయ వితృష్ణస్య వైరాగ్యమని ఇంతకు పూర్వమున చెప్పి ఇంటిమి. ఆ విషయములు దృష్టములు అనుశ్రవికములు అని రెండు విధములు. అనుశ్రవికములు. స్త్రీ, పశు, పుత్ర, ధనధాన్యాదులు తప్పుండి దిద్దుకోండి. ఆ దీర్ఘం అది. అవును గురి, దిద్దుకున్నాను గురించి. స్త్రీ, పశు, పుత్ర, ధనధాన్యాదులు దృష్టములు. అనుశ్రవమన వేదము, దాని మూలమున తెలియబడు జన్మాంతర సుఖములకు సంబంధించిన విషయములు అనుశ్రవికములు. ఆనుశ్రవికములు. తానుశ్రవికములు.
దీర్ఘం చూడండి. ఆ యోగి దీర్ఘం చూడండి. ఆ ఆ, దీర్ఘం తాను చూడండి. సవికము ఆను ఆను సవికములు. యోగి ఈ విధములైన విషయములందును ఆశని విడిచి చిత్తమును వశమునుంచుకొనును. ఇయదియే వివేక మార్గము. ఈ మార్గము నుండి చిత్తవృత్తులు నిరోధించుటే వైరాగ్యము. అట్లు నిరోధించిన చిత్తమును స్థిరముగా ఉంచుకొనుటకై సత్య అహింసాదులైన యమములను శౌచాదులైన నియమములను పాలింప ఉత్సహించుచుండవలెను. ఈ ఉత్సాహమే అభ్యాసం అనబడును. ఈ అభ్యాస వైరాగ్యములే చిత్తమును వశపరుచుకొనుటకు అనువైన సాధనములని పై శ్లోకమున కృష్ణుడు అర్జునునకు తెలిపెను. ఓ నమస్తే గురు. ఇది అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. తత్ అంటే ఇక్కడ వృత్తులను నిరోధించవచ్చు అని. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. ఇది ఎంత, ఈ సూత్రం ఎప్పుడు వస్తుంది? చిత్తవృత్తులు అయిన తర్వాత వస్తుంది. వృత్తయ పంచతయ క్లిష్ట అని వచ్చిన తర్వాత, ఆ వృత్తుల గురించి చెప్పిన తర్వాత అప్పుడు ఏం చేద్దాం ఈ వృత్తులు అంటే అప్పుడు సమాధానం. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ యోగ దర్శనంలో మొదటి పాదం, సమాధి పాదంలో అదే విషయం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాస వైరాగ్యం ద్వారానే సాధ్యమవుతుంది. అభ్యాసం అంటే ఏమిటి మరి? తత్ర స్థితితో యత్నోభ్యాసం అంటే తత్ర స్థితి. తత్ర అంటే ఈ నిరోధ స్థితి. దాని కొరకు చేసే ఏది యత్నం ఉందో అది అభ్యాసం. అంటే ప్రయత్నం చేయడమే అభ్యాసం. మాటికి ప్రయత్నం చేయడమే అభ్యాసం. అభ్యాసం మరొకటి ఏది కాదు. అభ్యాసం అన్నా సాధన అన్నా ఇంగ్లీష్లో మనం ప్రాక్టీస్ అన్నా అదే. మాటికి రిపీట్ చేయడమే, ప్రయత్నం చేయడమే. దాని పేరు అభ్యాసం. అభ్యాసం ఎలా ఉండాలి? ఉత్సాహంతో ఉండాలి. ఉత్సాహం ఉండాలి అభ్యాసం చేసినప్పుడు. ఉత్సాహం లేకుండా చేస్తే కాదు. ఈ ఉత్సాహమే అభ్యాసం అనబడును. దిశానిర్దేశం తీసుకుని ఇది దాన్ని ఆలోచింపజేయటం గారు. ఉత్సాహంతో చేయాలి అభ్యాసం అంటే. ఉత్సాహం లేకుండా చేస్తే అభ్యాసం కాదు. మళ్ళీ ఏడ్చుకుంటూ చేస్తే, బాధపడకుండా చేస్తే, సంకోచించుకుంటూ అవునో కాదనుకుంటూ చేస్తే అభ్యాసం కాదు. ఉత్సాహం ఉండాలి, స్పష్టంగా ఉండాలి, నిర్ణయం ఉండాలి, నిశ్చితంగా ఉండాలి. ఆ అభ్యాసం మళ్ళీ వైరాగ్యం కూడా ఉండాలి. వైరాగ్యం చెప్పినారు ఇక్కడ. దృష్ట ఆనుశ్రవిక విషయ వితృష్ణ వశీకార సంజ్ఞ వైరాగ్యం. ఇది అపర వైరాగ్యం. ఇది పర వైరాగ్యం ఉంటుంది. మళ్ళీ పర వైరాగ్యం ఇంకేముండదు. పూర్తి అన్ని విడిచిపెట్టడమే. ముందైతే అపర వైరాగ్యం. దృష్ట విషయాలు అంటే మనం చూసిన విషయాలు, స్త్రీలు, పశువులు, పుత్రులు, ధనధాన్యాలు, ఈ భవనాలు, వాహనాలు అన్ని కూడా నావి అనుకోవడం, నేను అనుకోవడం, వాటి వశంలో వెళ్ళిపోవడం, లేదా మన దురలవాట్ల వశంలో వెళ్ళిపోవడం, అలా ఉండకూడదు. దాంట్లో వశీకారం ఉండాలి, మన కంట్రోల్ ఉండాలి. అటువంటి సంజ్ఞ అంటే మంచి జ్ఞానము, సమ్యక్ జ్ఞానం, సంజ్ఞ, దాన్ని వైరాగ్యం అంటారు. సరైన జ్ఞానం ఉంటేనే వైరాగ్యం. అంటే వివేకంతో కూడుకున్నటువంటి జ్ఞానం ఉండాలి. వివేకం లేకుండా వైరాగ్యం అనకండి. వివేకం లేకుండా అసలు ఎటువంటి జ్ఞాన విజ్ఞానం లేకుండా నాకు వైరాగ్యం వచ్చేసింది, నాకు ఏదో అవసరం లేదు, ఇల్లు వద్దు, కుటుంబం వద్దు, పిల్లలు వద్దు, ఏదొద్దని అనుకోవడమే దాని వైరాగ్యం అన్నారు. బైరాగి అంటారు దాన్ని. ఏమంటారు? అటువంటి వారిని ఏమంటారు? బైరాగులు. పేరు రాసుకోండి. వైరాగి కాదు, బైరాగి. తర్వాత శ్లోకం 19వ శ్లోకం. అసంయతాత్మాన యోగో దుష్ప్రాప ఇతి మే మతి. వశ్యాత్మన తు యతత శక్యో అవాప్తుం ఉపాయత. ఉపాయతః. 19వ శ్లోకం అంటే చిత్తాన్ని ఏం చేయాలి అనే విషయంలో మనసు గురించి శ్లోకం ఇది. చెప్పండి 19వ శ్లోకం. ఎవరు? ప్రభు గారు, పద్మాతమ్మ గారు. నమస్తే గురుజీ. చెప్పండి. అసంయతాత్మన సంయముడు కాని వానిచే యోగము దుష్ప్రాప లభింపబడుట కష్టము. ఇతి మే మతిహి అని నా అభిప్రాయము. తు కాని యతత యత్నించునట్టి వశ్యార్మన సంయమిచే వశ్యాత్మ తప్పుబడింది గురి. వశ్యాత్మన సంయమిచే ఉపాయము వలన అవాప్తం పొందబడుటకు శక్య సాధ్యమే. తాత్పర్యం: చిత్తమును వశపరుచుకొనని వానికి కర్మయోగము లభ్యము కాదు.
మనస్సును నిగ్రహించువానికి అది సులభము. కృష్ణుడు అర్జునకు మనస్సును వశమొనర్ప సాధనములను వివరించి కర్మయోగి అగుట మానవునకు దుర్ఘటము కాదని బోధింపగా అర్జునుడు ఇట్లు మరల అడుగుచున్నాడు. ఇది తర్వాత శ్లోకం ఇది. నమస్తే. చిత్తను వశపరచుకొని పోతే కర్మయోగం అర్థం కాదు, లభ్యం కాదు. ఎందుకంటే మనసును అదుపులో ఉంచుకోవడం సులభం కాదు. నిజానికి ఎప్పుడైతే చిత్తాన్ని మనం అదుపులో ఉంచుకుంటామో, అదుపులో ఉంచుకోవాలంటే చాలా ప్రయత్నం చేయాలి. భోజనము, వ్యవహారం ఎంత అవగాహన ఉండాలి, వివేకం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. ముఖ్యంగా అభ్యాసం చేస్తుండాలి, బుద్ధిపూర్వకంగా, విద్యాపూర్వకంగా. అప్పుడే సాధ్యమవుతుంది. అకస్మాత్తుగా ఏది కాదు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఏ విద్య అయినా, ఏదైనా, ఏదైనా ఇదైతే బ్రహ్మ విద్య, సూక్ష్మ విద్య, లోతు. కాబట్టి చాలా అభ్యాసం చేయాలి, చాలా ప్రయత్నం చేయాలి, క్రమంగా ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా? ఇది విషయం. ఇక్కడ ఆపేద్దాం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఏమైనా ప్రశ్నలు? చేద్దామా? కళ్ళు మూసుకోండి, ఆసనం మార్చుకోండి, నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం 3 సార్లు. శాంతి శాంతి శాంతి. పరమపిత పరమాత్మకు వందనాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ప్రణామాలు. స్వామి ఆత్మానంద సరస్వతి గారికి, కళాప్రపూర్ణ గోపదేవ శాస్త్రి గారికి వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధులారా మీ అందరికీ వందనాలు, అభినందనాలు. పరమపిత పరమాత్మ శుభాశిస్సులు. ఓం ఓం నమస్తే ఓం గురు. నమస్తే గురుజీ. ధన్యవాదాలు. నమో నమః. ముగించేద్దాం. ఓం శం.